దేశాలు నెగోషియేషన్స్ చేయవు, ప్రపంచ దేశాల నుంచి ఫండింగ్ రాదన్న ఉద్దేశంతో పేరుకు మాత్రం ఆ సీట్లో కూర్చోబెడతారు తప్ప మిగతా పవర్ అంతా కూడా ఐఎస్ఐ చేతిలో ఉంటది, ఆర్మీ చేతిలో ఉంటది. సో ఆ ఇప్పుడున్న షబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నాడో వాడి ఇంటి ముందర బాబు వేసినా ఒకటే, ఎక్కిపోయినా ఒకటే. ఆసిఫ్ మునీర్ మీద వేయాల్సింది, పట్టుకు రావాల్సింది ఆసిఫ్ మునీర్ మీద. అవును, ఈ కల్ప్రేట్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రహ్మనాయుడు గారు రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ రాజ్యంలో జ్యూస్ తెగకు సంబంధించి ఎవరైతే ఇజ్రాయలీస్ ఉన్నారో వాళ్లను దాదాపు 6 లక్షల మందిని చంపించేశారు. దానికి ఆర్డర్ ఇచ్చింది హిట్లర్, ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళ సైనాధికారి. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత, హిట్లర్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో సైనాధికారిని, అర్జెంటీనాలో మారు పేరుతో దాంకొని ఉంటే ఇజ్రాయలీ ప్రభుత్వం టాస్క్ చేసి వాడిని తీసుకొచ్చి ఇజ్రాయెల్లో బహిరంగ విచారణ జరిపి బహిరంగ ఉరి తీసింది. మొసాద్ మనకెట్లా రా ఉంటుందో ఇజ్రాయెల్ గట్లా మొసాద్ ఉంటది. అంటే మీరు చూడండి ఎంత ఆ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, దేశ ప్రజల మీద ఉన్నటువంటి కన్సర్న్ అది. అదే కన్సర్న్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఆ దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి. ఈ రోజు జరిగిన కొన్ని నిమిషాల్లోనే రిటాలియేషన్ ఏ రకంగా ఉంది చూస్తున్నాం కదా మనము. అటు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి, ఇటు లాహోర్ దగ్గర నుంచి, లేకపోతే పెషావర్ దగ్గర నుంచి, రావుల్పేట దగ్గర నుంచి, ఇస్లామాబాద్ దగ్గర నుంచి ఎంత ఎంత ఏం జరుగుతోంది, ఎంత సినిమా చూపించేస్తున్నారు. ఇది బుజ్జగింపుల ప్రభుత్వం కాదు అన్నది మళ్ళీ ఒకసారి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించింది. బుజ్జగింపులు ఎవరికి అవసరం లేదు, బుజ్జగింపు రాజకీయాలు అవసరం లేదు, బుజ్జగింపు చేష్టలు అవసరం లేదు. ఈ దేశంగా నడవాలా, భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. చట్టాలు, శాసనాలు ఈ దేశంలో అందరికీ సమానమే, అందరూ సమానమే. హక్కులు అందరికీ సమానమైనప్పుడు బాధ్యతలు కూడా అందరికీ సమానమే. రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరికీ సమానమే, ఎవడికెవడు సపరేట్ కాదు. ఇవంతా ఈ తలకాయ నొప్పి రావడానికి మొత్తం అంతా కారణము గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి బుజ్జగింపు రాజకీయాలే. ఆ బుజ్జగింపు రాజకీయాలకు తావులేదు, ఉండాల్సిన అవసరమూ లేదు. హక్కుల గురించి అందరూ మాట్లాడతారు కానీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతల గురించి మాట్లాడితే మాత్రం తప్పించుకుపోయే వ్యక్తుల గురించి ఈ రోజు పాకిస్తాన్ కి జరిగింది చూసారా. ఇప్పటి నుంచి అందరికీ బాధ్యతలు గుర్తొస్తాయి ఈ దేశంలో. రావాలి కూడా. 140 కోట్ల మందికి ఎన్ని కోట్ల మంది అండి ట్యాక్స్ కడుతున్నది దేశంలో? 3.5 కోట్ల మందా? జరగాల, మార్పు జరగాల దేశంలో. శాంతులతో ఉండాలా. దేశం మీద ఎవరికి రాకూడదు, ఈ దేశం మీద ఎవడు కన్నెత్తి చూడకూడదు. కులాలకు, మతాలకు అన్నిటికీ వ్యతిరేకంగా వీఆర్ ఇండియన్స్. అది అవ్వాలి, ఉండాలి అంటే ఈ పక్కలో బల్లెం లాగా ఉన్నటువంటి దేశాలను గనక వేసి తొక్కి కాలు మీద గొంతు మీద కాలేసి తొక్కితే అందరూ దారిలోకి వస్తారు. ఈ దెబ్బతో చైనా కూడా దారిలోకి వస్తుంది. బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు భారత్ కి ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్ ప్రపంచం మొత్తం ఒక చైనా తప్ప. సో చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? 100% వాళ్ళు చెప్పేశారు కదా. వీఆర్ రిగ్రెటింగ్, నిన్న దాడుల తర్వాత వీఆర్ రిగ్రెటింగ్ అంటే ఏదో కంటి తుడుపు చర్యగా చెప్పారేమో అని అనిపిస్తుంది. వారికి ఏమి ఆయుధాలు దేశం అండి, ఇది దేశం. కంటి తుడుపు చర్యలు ఏముండదు. స్టేట్మెంట్ గివెన్ బై ద కంట్రీ, స్టేట్మెంట్ గివెన్ బై ద స్టేట్, అంటే ఆథరైజ్డ్. అది కంటి తుడుపులు ఏమీ ఉండదు అటువంటి. ఈరోజు చూడండి చైనా దీనికి కంట్రీకి ఎంత బుద్ధి చెప్పేది. వాళ్ళు J-16 రాఫెల్ కంటే అతి భయంకరమైన విమానాలు, JF-17 రాఫెల్ కంటే కూడా వాళ్ళ అమ్మ మొగుడు విమానాలు అన్నారు. భూభాగం దగ్గర రాగానే కూల్చిపడేసింది రాఫెల్. మీది సస్తే మార్కెట్ రా, పిచ్చినా కొడకల్లారా అని చెప్పింది ఇండియా గవర్నమెంట్. బొమ్మలు తయారు చేసి పాకిస్తాన్ కి ఇచ్చేట్టు కాదు భారతదేశానికి వస్తువులు అమ్మడం అంటే. అంత సస్తా మార్కెట్, అది డూప్లికేట్ మార్కెట్ చైనా. దాన్ని నమ్ముకొని వీర ప్రగల్భాలు పలికింది పాకిస్తాన్. ఈరోజు ఏమైంది? సో మరొక బిగ్ బ్రేకింగ్ విద్యాసాగర్ గారు. 2 పాకిస్తాన్ డ్రోన్స్ షట్ డౌన్ బై ఇండియన్ ఆర్మీ. సో 2 పాకిస్తాన్ జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్
సంబంధించి భారత్ మీద పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఎక్కడ కూడా భారత్ ఒక్క పౌరుని కూడా కోల్పోకుండా, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఎప్పటికప్పుడు దాడులను తిప్పికొట్టడంలో విజయవంతమైంది. సో ఇక మీదట భారతదేశం మీద ఎవరు దాడి లేటెస్ట్ న్యూస్ ఇంకోటి ఏంటంటే పఠాన్కోట్ దగ్గర ఇంకొక F-16 విమానం కూలిపోయింది అనేది బ్రేకింగ్. నో F-16, నో JF-17. మన మిగ్ విమానాలతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఆ దేశానికి. అవును, మిగ్ విమానాలు రష్యా నుంచి 35 ఏళ్ల క్రితం వచ్చినాయి. అవును, ఈ చూతేగాళ్ళకి ఏం తెలుసు రాఫెల్ గురించి? రాఫెల్ డిస్టెన్స్ 400 కిలోమీటర్లు. మీకు JF-15, J-16, J-17, JF-17 వాటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే జస్ట్ 150 కిలోమీటర్స్ అంటే 160 కిలోమీటర్సే. ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నా. 400 కిలోమీటర్లు అంటే అప్ టు విజయవాడ. అవును, విజయవాడలో ఒక టేక్ ఆఫ్ అయితే ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే పోతుంది. అది గుంటూరు విజయవాడ బస్సు, అది ఎర్ర బస్సు. JF-17 అంటే J-16 ముందు భారతదేశం కాదు. ఈ దేశం ఇప్పుడు చాలా పవర్ఫుల్. చూస్తున్నాం కదా మనం. అవును, చిన్నప్పటి నుంచి చదివి 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 విసిగైపోయింది. ఈరోజు ఎంతమంది రాత్రులు నిద్ర మేల్కొంటున్నారు. అవును, అన్ని టీవీ ఛానల్స్. అవును, దేశ ప్రజలు మొత్తం నిద్ర మేల్కొన్నారు. ఈ రోజు పాకిస్తాన్ అంతం చూడాలి. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు దేశం మొత్తం అండి ఆయనతో ఉంది ఈ రోజు. అవును, ఎన్డీఏ ప్రభుత్వంతో ఉంది దేశం మొత్తం. పాకిస్తాన్ అనే దేశాన్ని సమూలంగా ఈ భూ పటాల మీద ఉండకుండా చేయాలి. 1947 ముందు పాకిస్తాన్ అనే దేశం లేదు. 2020 తర్వాత కూడా ఆ దేశం ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక సెన్సిటివ్ ఇష్యూ, పెరిగింది, చచ్చిపోయింది. విద్యాసాగర్ గారు అనేది పుట్టింది, పెరిగింది, చచ్చిపోయింది అంతే. విద్యాసాగర్ గారు, మరి పాకిస్తాన్ పౌరుల పరిస్థితి ఏంటి? వారికి కూడా శిక్ష తప్పదంటారా? ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో మనుగడ సాగిస్తున్నందుకు? నో 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 పాకిస్తాన్ లో ఉన్న 90% పాపులేషన్ ఆర్ ఇన్నోసెంట్స్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? 1 కేజీ ఆట పాకిస్తాన్ లో 280 రూపాయలు. 1 కోడిగుడ్డు 40 రూపాయలు. అవును, పెట్రోల్ ధర 330 రూపాయలు. ఈ సిస్టమ్ ని ఎరాడికేట్ చేయాలి ఆ దేశం నుంచి. దేశాన్ని ఎరాడికేట్ చేస్తాం, ప్రజల్ని కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సిస్టమ్ ని, లేకపోతే ఆ ఒక మిలిటరీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాలా. దాంట్లో నుంచి ఆ ప్రజల యొక్క బానిసత్వాన్ని బయటకు తీసుకురావాలా. మంచి ప్రభుత్వం రావాలా. అక్కడున్న ప్రజలు మంచి పరిపాలన తీసుకోవాలా. అవును, పక్కన్న దేశాలతో వాళ్ళు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అవును, అంతే తప్ప అక్కడ ప్రజలందరూ చనిపోవాలని చెప్పి ఎవడు కోరుకోరు. అవును, ఇక్కడ ఉన్న ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ రన్ చేస్తున్నారో, గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని బూచిగా చూపించి ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో దాన్ని మనం అంతం చేయాలి. అంతం చేయాలంటే కొన్నిసార్లు సామవేల దండోపయాలు లాస్ట్ చివరిగా మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఈ పని చేస్తుంది. జరగాల్సిందే. పాకిస్తాన్ అనే దేశం ఈ భూ ప్రపంచంలోని పటం మీద అయితే ఉండకూడదు. సో పాకిస్తాన్ పట్టణంలో అయితే ఉండకూడదు అంటే మరి పౌరులు ఉన్నారు కదా సార్? నేనదే దేశం ఉండకూడదు, పౌరులు ఉంటారు. ఓకే, భూభాగము ఉంటది. ఓకే, పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంటే ప్రజలు చంపేస్తామా ఏంటి? కాదు తప్పది. ఆర్మీ, ప్రజలు ఉండాలా, ప్రభుత్వం ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని చంపాలా. అదే పాకిస్తాన్. వాళ్ళు మాట్లాడుకునేది ఇదే. ఉగ్రవాదంతో నిండిపోయిన సిస్టమ్ ని చంపాలి. సిస్టమ్ చంపాలి, దాన్ని ఎంకరేజ్ చేస్తున్న చంపాలి. అవును, ఏవో మొన్న ఆసిఫ్ మునీర్ చెప్పాడు కదా, 2 countries థియరీ. అవును, వీఆర్ నాట్ 2 countries, వీఆర్ నాట్ 1, వీఆర్ 2. దేశం మొత్తం అక్కడున్న వాళ్ళ పూర్వీకులంట బ్రిటిషర్స్ తో పోరాడి పాకిస్తాన్ సంపాదించుకున్నారంట. ఇస్ ఇట్ ద థియరీ ఇన్ ద హిస్టరీ? ఇస్ ఎ థియరీ ఇన్ ద హిస్టరీ? వాళ్ళ పిల్లలందరికీ కూడా నూరిపోయాలంట. వాళ్ళ బుక్కుల్లో ఏం రాస్తుందో తెలుసా బ్రహ్మనాయుడు గారు? చిన్నపిల్లల దగ్గర చిన్న 6th 5th కార్డు నుంచి ఏం రాస్తారో తెలుసా? భారత స్వాతంత్ర పోరాటం గురించి ఏం రాస్తారో తెలుసా?
భారతదేశంలో హిందువులు ముస్లింస్ మోసం చేశారు అని రాస్తారు, అందువల్ల విడిపోయిందని చెప్పి రాస్తారు. అంటే చిన్నప్పుడు హిందువుల్ని ద్వేషులుగా చూపిస్తారు. సరే మీరు ఏదైతే ఒక పాయింట్ రైజ్ చేశారో దానికి నేను ఒకటి అడుగుతాను విద్యాసాగర్ గారు. మన పుస్తకాల్లో కూడా మన దేశంలో చదువుకునేటువంటి పిల్లలు ఈ సోషల్, ప్రత్యేకించి సోషల్లోనే అందరి చరిత్ర హిస్టరీ ఉంటుంది కాబట్టి అక్బరు, బీబ్బరు, ఔరంగజేబు వీళ్ళ చరిత్రతో నిండిపోయింది కదండి నిన్న మొన్నటి వరకు. ఎక్కడ ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి, ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? నిండిపోలా, నింపారు. ఎస్, నింపారు. నిండిపోయిందంటే అది స్వతహాగా వస్తుంది. అవును, నింపడం అయితే ఇంపోజ్ చేయటం. మరి చెరిపేద్దామా వాటిని విద్యాసాగర్ గారు? చెరిపేసే సమయం ఆసనమైంది అని అనుకోవచ్చా? ఆ పని 10 సంవత్సరాల ముందే మొదలైంది. ఓకే, నిజమైన భారతదేశ చరిత్ర, దాయబడినటువంటి భారతదేశ చరిత్ర, నిజమైన భారత చరిత్ర ఈ దేశ పౌరులకు తెలియాల. అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే. అవును, దాయబడినటువంటి నిజమైన భారత చరిత్ర ఇప్పుడు విద్యార్థులకు తెలియాల. ఇప్పుడే తెలుసుకుంటున్నారు. అవును, కొంతమందిని హిడెన్ చేసేశారు. అవును, భారతదేశ చరిత్రలో. అవును, భగత్ సింగ్ గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? అవును, సుభాష్ చంద్రబోస్ గురించి ఎవరు మాట్లాడతారు? అవును, లాలా లజపత్ రాయ్ గురించి ఎవరు మాట్లాడతారు? అవును, సుఖ్దేవ్ గురించి ఎవరు మాట్లాడతారు? రాజు గురించి ఎవరు మాట్లాడతారు? సీతారామరాజు గురించి ఎవరు మాట్లాడతారు? వీళ్ళే దేశభక్తులు కాదా? ఇది దాయబడిన చరిత్ర కాదా దేశంలో? అసలైన స్వాతంత్ర సమరయోధులుగా సార్ వాళ్ళు. అసలైన సమరవీరులు వాళ్ళంతా. అవును, ఈ దేశం స్వేచ్ఛగా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలని చెప్పి కదా వాళ్ళు పోరాటం చేసి పోరాటం చేయాలి. అవును, వాళ్ళది దాయబడినటువంటి చరిత్ర. అవును, అవును. కాబట్టి ఈ దెబ్బతో అన్ని దారికి వస్తాయి. భారతదేశ చరిత్ర, నిజమైన భారతదేశ చరిత్ర కూడా బయటకు వస్తుంది. పాకిస్తాన్ అనే దేశం లేకపోతే ఈ దేశంలో కొంతమంది విలవిల ఆడి చచ్చిపోతారు. సో మొత్తానికి పాకిస్తాన్ ప్రధాని ఇంటి ముందు భారీ పేలుడు ఏదైతే ఉందో అది మరి మొత్తానికి ఏం జరిగింది అనేది ఒక సస్పెన్స్. ఏం జరిగింది ఏం లేదు. ఇట్స్ ఇండికేషన్ నీ వరకు రాగలం. ఎస్, ఎస్. నువ్వు కూడా మా డ్రోన్ మా సర్క్యూట్ లోనే ఉన్నావు నువ్వు. సో నిన్ను కూడా టార్గెట్ చేయగలం మా మిస్సైల్ తోటి. నీ ఇంటి ముందు నీ ఉన్నటువంటి నివాసం మీద నిన్ను చంపగలం. ఒకటేంటంటే మీకు అట్టారి వాఘా బోర్డు గాని, లేకపోతే పంజాబ్ గాని, లేకపోతే ఇట్లా గుజరాత్ కాదు కానీ రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇస్లామాబాద్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 200 less than 150 kilometers. లాహోర్ ఇస్ ఏ అట్టారి ఆ దగ్గర నుంచి పంజాబ్ లో ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ 22 kilometers. అవును, మీరు ఫ్లైట్ లో గనక వచ్చేటప్పుడు అమృత్సర్ లో మీరు అమృత్సర్ కాదు మన ఇక్కడ అమృత్సర్ లో మీరు దిగుతుంటే నైట్ టైం ల్యాండ్ అయ్యేటప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి లాహోర్ కనిపిస్తుంది. అవును, ఫ్లై ఢిల్లీ టు అమృత్సర్. కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది ఇండియన్ నేవీ. విద్యాసాగర్ గారు, జరుగుతుందండి, జరగాల్సిందే. పాకిస్తాన్ అనే దేశానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. ఇన్ని రోజులు ఏదైతే ఓపిక సహనము దేశానికి ఉన్నిందో అది జరిగి తీరాల్సిందే. 1977 వారు, 1965 వారు, 1947 వారు ఈ 3 వారాల కంటే చాలా భిన్నమైనది. ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ 6 అటాక్స్ జరిగినట్టు తెలుస్తూ ఉంది భారత్ నుంచి. అంటే లేటెస్ట్ న్యూస్ల ప్రకారం అయితే ఇప్పుడు మనకింగా రావాల్సి ఉంది చాలా. తెల్లవారి లోపు పాకిస్తాన్ భూభాగంలో విధ్వంసం జరగబోతోంది. విధ్వంసం డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వడం కాదు, డిసైడ్ అయిపోయింది. అవడం ఏంటి, డిసైడ్ అయ్యే రంగంలో దిగారు. ఆపరేషన్ సింధూర్ 2 అయితే జరుగుతుంది, జరగాల్సిందే. వాళ్ళ అణ్వాస్త్రాలు అన్నా భయపడేది లేదు, వాళ్ళు JA-16 అన్నా భయపడేది లేదు, JF-17 అన్నా భయపడేది లేదు, వాళ్ళు గోరి క్షిపణి అన్నా భయపడేది లేదు, లేకపోతే ఇంకో క్షిపణి అన్నా భయపడేది లేదు, ఏ క్షిపణులైనా భయపడేది లేదు, ఏమీ భయపడేది లేదు. ఏం జరుగుతుంది జరగనివ్వండి. కరాచీ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అయితే అక్కడికి దగ్గరలోనే అండర్ వరల్డ్ డాన్ గా
ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నివాసం కూడా అక్కడే ఉంటుంది మొత్తానికి విద్యాసాగర్ గారు. సో కరాచీ పోర్టులో కార్గో నౌకలన్నీ దగ్ధమయ్యాయి. కరాచీలోనే ఉన్నాడు, ఉమ్, కరాచీలోనే ఉన్నాడు. ఉమ్. వాడిని కూడా పట్టుకొస్తారా లేకపోతే డైరెక్ట్ గా పట్టుకొస్తారు. ఉమ్, దావూద్ ఇబ్రహీంని, ఆసిఫ్ మునీర్ని ఇలాంటి వాళ్ళని దేశంలో పట్టుకొచ్చి భారత శిక్షా స్మృతి బిఎన్ఎస్ పరంగా కోర్టుల్లో ట్రయల్ చేసి ఈ దేశ ప్రజల ముందర ఉరి తీస్తారు. ఓకే, టెర్రరిస్టులుగా తీపోతారు. ఉమ్, మళ్ళీ 100-200 సంవత్సరాల వరకు ఏ దేశం కూడా ఈ దేశం మీద కన్నెత్తి చూడటానికి కూడా ఉచ్చబోయాల. అవును అవును అవును. ఆ రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. సో మొత్తానికి పాకిస్తాన్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి రిటాలియేషన్ ఆ రకంగా ఉంటది. సో దావూద్ ఇబ్రహీం కూడా ఈరోజు పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే నిజంగా ఇదొక శుభ పరిణామం అయితే విద్యాసాగర్ గారు. శుభ పరిణామం కాదండి, అసలు మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఈ రోజు మొదటి రోజే చేస్తున్నాం బ్రహ్మనాయుడు అర్ధరాత్రి పూట దేశ యుద్ధం మొదలైన తర్వాత మన ఇద్దరం డిబేట్లు. అవును, ఇంకా ఇది ఎంత జరగబోయే ఈ యుద్ధం కంటిన్యూషన్ లో మనం ఎన్నిసార్లు కలుస్తామో, ఏ టైంలో కలుస్తామో, మీకు నిద్ర ఉంటుందో లేకపోతే మీరు పిలిచే వాళ్లకు ఎంతవరకు ఎంతమంది నిద్ర ఉంటుందో తెలియదు. కానీ నేను చెప్తున్నాను ఈ రోజు, నేను ఇదే 99 టీవీలో ఒక వారం 10 రోజుల ముందు చెప్పాను, వీఆర్ గోయింగ్ టు పుష్ లాహోర్ అని ఆల్సో కూడా చెప్పాను నేను. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ దట్ సిటీ కాలేజ్ who studied Bhagat Singh, legendary Bhagat Singh studied in City Lahore College, and Bhagat Singh hanged by the Britishers in Lahore jail. It is going to take that land. We are భారీగా ఫైరింగ్ జరుగుతూ ఉంది విద్యాసాగర్ గారు. పూంచ్ అండ్ జమ్మూ కాశ్మీర్ లో భారీగా ఫైరింగ్ జరుగుతూ ఉంది. జరగండి, రాత్రికి ఆర్మీ పిఓకేలకు అడుగు పెడుతుంది. సో అయితే ఈ రోజుతో పిఓకే భారత్ సొంతం కానుంది ఈ రోజు విద్యాసాగర్ గారు. సో తెల్లవారేలోపు పిఓకేని భారత్ సొంతం చేసుకుంది అనేటువంటి వార్త ప్రపంచం మొత్తం వినిపించాలి. 48 గంటల నుంచి 72 గంటల్లో మీరు ఆ వార్త వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు. పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు పూల వర్షం కురిపిస్తారు మన ఆర్మీ మీద, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ వెల్కమింగ్ ఇండియన్ ఆర్మీ. మొన్న మొదటి రోజు మనం ఏదో చేస్తే ఎవడు దొరక్క ఆ పిఓకేలో స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి ధర్నా చేయించారు. అవును, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు రోడ్ల మీదకి, కావాలని చేయించారు. అంటే వారికి పెద్దవాళ్ళు ఎవరు అంటే పిల్లలకి ఏమీ తెలియదు. పెద్దవాళ్ళు అది చేసింది కూడా సైన్యమే, పిల్లలను తీసుకొచ్చి ధర్నా చేయించింది. పెద్దవాళ్ళు పిలిస్తే, మెచ్యూర్ అంటే వయసు ఉన్న వాళ్ళని పిలిస్తే మేము పాకిస్తాన్ సపోర్ట్ గా రామన్నారు. అట్లాగే ఇప్పుడు మేము బలూచిస్తాన్ లో నిన్న డాన్సులు వేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ వాళ్ళు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంటే ఆ వెనకలేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పక్కనేమో వెనకలేమో బెలూచిస్తాన్, ఆ పక్కన ఉన్నటువంటి తజికిస్తాన్ లో మనకు ఎయిర్ బేస్ ఉంది. ఇరాన్ లో మనకు పోర్ట్ ఉంది. అటు ఇరాన్ నుంచి కానీ, ఇట్లా తజికిస్తాన్ నుంచి కానీ, ఇటు బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే గుజరాత్ నుంచి కానీ, నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడ చుట్టుముట్టి ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దారికి తెచ్చి తొక్కి నార తీయకపోతే, నార తీసి నోట్లో ఉచ్చమొప్పిస్తారు. చూస్తాండి ఇండియా పాకిస్తాన్ కి ఎన్ని రోజులు భరించాలండి? అవును, ఎంతకాలం భరించాలా? ఎన్ని రోజులు, ఎంతకాలం? అమాయకులైనటువంటి టూరిస్టులు, ఫారిన్ టూరిస్టులు, అమెరికన్ టూరిస్టులు ముగ్గురిని 90s లో కాశ్మీరీ పండిట్లని అత్యంత కోత కోసారు 1990లో. అవును, ఎక్కడ ముంబైలో దాడులు, హైదరాబాద్ లో కోటి, ముంబై మీద దిల్సుఖ్ నగర్ జరిగితే 189 మంది, అవును 189 మంది చనిపోతే, అందులో ఆ హోటల్ కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఒక జ్యూస్ కు సంబంధించిన ప్రార్థనా స్థలం ఒకటి ఉండదు, ఇజ్రాయలీస్ ఉన్న ప్లేస్ అది, దాని మీద దాడి జరిగింది.
వాటిని శనగోస్ అంటారు వాటిని. అంటే మనం టెంపుల్ దేవాలయం ఎట్లా అనుకుంటారో వాడిని శనగోస్ అంటారు వాళ్ళు టెంపుల్ ని. అవును, వాళ్ళకి అక్కడ ఉంది, ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో వాళ్ళని ఉన్న వాళ్ళంతా కాల్చి పడేశారు. హోటల్ మీద దాడి, రోడ్ల మీద దాడి, రైల్వే స్టేషన్ల మీద, విమానాశ్రయాల మీద, టీ స్టాల్ దగ్గర. హైదరాబాద్ లో మనకు గోకుల్ చాట్, కోటి, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, కోటి, దిల్సుఖ్ నగర్. ఈ రోజుకి కూడా బాధితులు చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగల, బతికున్న వాళ్ళు జీవోత్సవాలుగా అలానే ఉండిపోయారు, కన్ను పోయి కాలు పోయి అలా చాలా దారుణం అండి. ఐ రిమెంబర్ వన్ థింగ్, దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు దిల్సుఖ్ నగర్ లో నేను ఒక థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చిన 2 నిమిషాల్లో దిల్సుఖ్ నగర్ లో జరిగిందండి దాడి, బాంబు దాడి. జస్ట్ ఎస్కిప్డ్. నేను దిల్సుఖ్ నగర్ నుంచి కొత్తపేటకు వెళ్ళేసరికి బాంబు దాడి. ఎన్ని కిలోమీటర్లు అండి? 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్. అవును. నేను థియేటర్లకు వెళ్ళి వచ్చిన ఎదురుగానే జరిగింది దాడి. సరే, ఇప్పటికీ కూడా ఆ దాడి చేసినటువంటి ఆ ఉగ్రవాదులకి ఇంకా ఉరిశిక్ష అమలు అవ్వలేదుగా సార్? అంటే శిక్ష పడింది, అమలు అవ్వలేదు ఉంది. అట్లాగే బెంగళూరులో దాడులు, అట్లాగే కోయంబత్తూరులో దాడులు, అట్లాగే చెన్నై దాడులు, అట్లాగే కేరళలో దాడులు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా విద్యాసాగర్ గారు ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ బతికేటువంటి పౌరులు బిక్కుమంటూ బతకాల్సిందే. విద్యాసాగర్ గారు ఎక్కడి నుంచి ఎవడొచ్చి ఫైరింగ్ చేస్తాడు, ఎవడొచ్చి బాంబులు పెట్టి దాడులు చేస్తాడు అని. ఈవెన్ సిటీ ట్రైన్స్ 54 మంది చనిపోయారు. పఠాన్కోట్ లో ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. అంటే ఈ దేశం దాడులు చేసుకొని చేయించుకోవడానికి ఉందా? ఈ దేశానికి సావర్నిటీ సంగతి ఏంటి? వాట్ ఈస్ ద సావర్నిటీ ఆఫ్ ది కంట్రీ? వాట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ? డు మీన్ దట్ నేషన్ అంటే అంత ఇదా? దేశం అంటే మీకు అంతా ఇదిగా కనపడుతుందా భారతదేశం అంటే? ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సరైన మొగుడు తగిలాడు, దోల తీరుస్తాడు. అవును, దోల తీరాల్సిందే. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ వెరీ హ్యాపీ. ఈ రోజుతో ఈ పాకిస్తాన్ తో ప్రభావితమయ్యి ఈ దేశంలో చావులకు చనిపోయిన వాళ్ళందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఎవరెవరైతే ఈ బాంబు బ్లాస్ట్లు లేకపోతే ఈ రకరకాల తీవ్రవాద కార్యకలాపాలతో మరణించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఈరోజు పండగ, ఆనందం. అవును, చనిపోతే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు 5 లక్షలు ఎక్స్గ్రేషియా, 10 లక్షల ఎక్స్గ్రేషియా, 20 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక పరామర్శ, మీకు తోడు ఉంటాం, మేము న్యాయం చేస్తాం, సరైన టైంలో బుద్ధి చెప్తాం. ఓ స్టాండర్డ్ పారామీటర్స్, డైలాగ్స్ అవన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు. ఆ జనవరి 26వ తారీఖు లేకపోతే ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట మీద రిపబ్లిక్ డే రోజు వార్నింగ్లు, పొసలేని వార్నింగ్లు ఇచ్చుకుంటా ఉండటం. సో మరొక బిగ్ బ్రేకింగ్ విద్యాసాగర్ గారు, క్వెట్టాని విడిచి వెళ్ళిపోయారు పాక్ ఆర్మీ. యు నో వేర్ ఇస్ ద క్వెట్టా? వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ది క్వెట్టా? బలూచిస్తాన్ హెడ్ క్వార్టర్స్. అవును, బలూచిస్తాన్ హెడ్ క్వార్టర్స్ క్వెట్టా. అయిపోయింది. బలూచిస్తాన్ సపరేట్ అవుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా సపరేట్ అవుతుంది, సింధు సపరేట్ అవుతుంది, పంజాబ్ ప్రావిన్స్ సపరేట్ అవుతుంది. అడుక్కు తినాలి, ఆకలి చావులు ఆ దేశంలో. తెల్లారేలోపు బలూచిస్తాన్ కూడా మన ఆర్మీ కంట్రోల్లోకి వస్తుందని అనుకోవచ్చు మనం, అందులో డౌట్ లేదు. ఇంకా మన ఆర్మీ కంట్రోల్కి రాదండి. ఖచ్చితంగా బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సాయుధ పోరాటాలు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. వీళ్ళు చచ్చిపోతేనేమో ఫిదాయిలా, పక్కనోడు చచ్చిపోతేనేమో మాట్లాడితేనేమో టెర్రరిస్ట్లా, బలూచిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్లా, కాశ్మీర్ చనిపోతే ఫిదాయిలా. ఫిదాయి అంటే తెలుసండి? అమరవీరుడు, అమరుడు, దేవుడి కోసం చచ్చిపోయాడు. ఇది వాళ్ళ లాంగ్వేజ్. ఒక్కొక్క ప్రాంతంలో చచ్చిపోతే ఒక్కొక్క పేరు పెడతారు. మాకు అక్కిబడి కాశ్మీర్లో కాశ్మీర్ చచ్చిపోతేనేమో ఫిదాయి,
బలూచిస్తాన్లోనో లేదా ఖైబర్ పఖ్తూన్లో చచ్చిపోతేనేమో టెర్రరిస్టా? ఐఎమ్ కాలింగ్ దెమ్ అండ్ ఎంటైర్ వరల్డ్ కాలింగ్ దెమ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్షన్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచినో. అదే బలూచిస్తాన్ లో 18 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తే దిక్కుముక్కలేరు. 2600 మంది యువకుల్ని కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీ, పాక్ ISI వాళ్ళు చైనాతో కొల్లుడైపోయి వాళ్ళని మాయం చేసేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ ఇస్లామాబాద్లో ఆ పార్లమెంట్ ముందర, ప్రధానమంత్రి ఆఫీస్ ఆ పక్కన డేరాలు వేసుకొని చలిలో ఎండలో వాళ్ళందరూ మీరు చంపేసి ఉంటారని మాకు తెలుసు, కనీసం ఆ ఎముకలు ఇవ్వండి అని చెప్పేసి ఈ దాడి జరక్క మునుపు కూడా వాళ్ళు అక్కడే ఉంటారండి. వీళ్ళు మాట్లాడతారు డెమోక్రసీ గురించి. ప్రపంచంలో చాలా మంది డెమోక్రసీ గుర్తు వస్తుంది. భారతదేశంలో ఇంత చిన్న విషయం జరగంగానే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగేటటువంటి పఖ్తూన్ తెగ మీద జరిగినటువంటి దాడుల మీద, పఖ్తూన్ తెగల మీద జరిగినటువంటి ఆ ఆడవాళ్ళ మీద దారుణాలు జరిగే మీద అక్కడ మాట్లాడు, ప్రపంచానికి దాచిపెడతారు, ప్రపంచాన్ని కనపడకుండా చేస్తారు, మీడియాలో రాకుండా చేస్తారు, ముఖ్యంగా BBC ఛానల్. అవును, ఇది సోషలిజమా? మాట్లాడితే గుండె తరుకుపోయే అంశాలు, కడుపు కాలిపోయే విషయాలు, ప్రపంచానికి పాకిస్తాన్ చేసినటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలు, అక్కడ ప్రజలతో ఆడుకున్నటువంటి తీరు, అక్కడ తెగలతో ఆడుకున్నటువంటి తీరు, అక్కడ ప్రజలతో బిహేవ్ చేసిన తీరు, పక్కన ఉన్న రాజ్యాలతో చేసిన తీరు కడుపు తరుకుపోతుంది. కేవలం వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం, కేవలం వాళ్ళ రాజకీయం కోసం. ఏ ఒక్క రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఆ దేశంలో ఉన్నాడండి? డబ్బు సంపాదించుకోవటం, యూరోప్ వెళ్ళిపోవటం. ఈ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ISI ఆర్మీ చీఫ్ తీవ్రవాది ఆయన ఆసిఫ్ మునీర్ పెళ్ళాం ఎక్కడుంది? బిడ్డలు ఎక్కడున్నారు? విదేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ లండన్. ఇది జరగ మునుపు వచ్చారు. ఇది జరుగుతున్నట్టే ఫ్లైట్ ఎక్కించి పంపించేసాడు. వేర్ ఈజ్ ఆసిఫ్ మునీర్? ఇన్ విచ్ బంకర్ హీస్? ఏ బంకర్ లో, ఏ ప్రావిజన్స్ లో ఉన్నాడు? సింధ్ లో ఉన్నాడా? పంజాబ్ లో ఉన్నాడా? ఏ బంకర్ లో ఉన్నాడు ఆసిఫ్ మునీర్? India is going to declare you as an international terrorist. India will bring you into the country, will hang you in India. Not only Asif Munir, few of the terrorists those who taking shelter at Pakistan, like Dawood Ibrahim, Chota Shakil, be ready. We are welcoming you in the country for hanging. ఎన్నో రాత్రులు, ఎన్నో కుటుంబాలు శోభించినటువంటి మనసుల్లో వచ్చినటువంటి భావన ప్రతి ఒక్కరిది ఇట్లాగే ఉంటుంది. బ్రహ్మనాయుడు గారు, నెక్స్ట్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి భారత్ పాకిస్తాన్ మీద పై చేయి సాధించింది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. విద్యాసాగర్ గారు, పై చేయి కాదండి, ఇది ట్రెడిషనల్ వర్డ్ వదిలిపెట్టండి. పై చేయి కాదు, గొంతు మీద కాలేసి తొక్కుతున్నామని చెప్పండి. పై చెయ్యి కింది చెయ్యి వదిలేసేద్దాం. చేతులు కాదు, కాళ్ళకు పని చెప్పాము. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం మీ గొంతు మీద కాలేసి భారతదేశం తొక్కుతోంది. ఈరోజు రాత్రి ప్రాణాలు పోయేంత వరకు తొక్కుతాం.
విల్ నాట్ లీవ్ దిస్ కంట్రీ అండ్ బ్లడీ బగ్గర్స్ ఇన్ దట్ కంట్రీ. మరొక బిగ్ బ్రేకింగ్ విద్యాసాగర్ గారు, టుర్కిష్ కార్గో ప్లాన్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్. వచ్చి ఉంటాయి, వాడికి దగ్గర వచ్చింది. తుర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా దగ్గర వాడికి కూడా వచ్చింది. మననే చావు తప్పి కన్ను లొట్టపోయినాడు, పారిపోయి కొన్ని రోజుల నుంచి మళ్ళీ బయట వచ్చినాడు. నో ఇష్యూ. ఆ తుర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా ముస్లిం సమాజంలోనే అన్యాక్సెప్టబుల్ పర్సనాలిటీ. నో ఇష్యూ. ఈవెన్ చైనా కూడా రానియండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చైనా, టర్కీ నో ప్రాబ్లం అండి. వీళ్ళిద్దరూ పాకిస్తాన్కి ఇండియా 15 సంవత్సరాల ముందు కాదు. ఇండియా ఇప్పుడు ఉన్న ఇండియా వేరు, ఇక్కడున్న నాయకత్వం వేరు. ఈ దేశం కొత్త తరం నాయకత్వంతో కొత్త ఆలోచనలో ఉన్నటువంటి దేశం ఇది. పూతమందు పూసేటటువంటి దేశం కాదు. ఆ రాజకీయాలు పోయినాయి ఈ దేశంలో. సో మన భూభాగాలు వదిలేసి వెనక్కి వచ్చే రాజకీయాలు పోయాయి, మన భూభాగాలను మనం సొంతం చేసుకునే రాజకీయాలు వచ్చాయి. నాయకులు ఉన్నారు మన దేశంలో. అబ్సల్యూట్లీ. ఈ దేశం యువత అదే కోరుకుంటుంది ఈరోజు. మాలాంటి వాళ్ళు, అంటే నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదివి ఈ రోజు ఈ వార్త తింటుంటే ఆనందంగా నిద్ర కూడా పట్టడం లేదు.